సోషల్ పోస్ట్ ప్రేక్షకులకు స్వాగతం. నేను డాక్టర్ అనిల్ కుమార్ వచ్చు, సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ని. చాలామంది మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్స్కి ఒక బేసిక్ డౌట్ ఉంటుంది. నేను చాలా సంవత్సరాలు ఇన్వెస్ట్ చేస్తాను, నాకు రిస్క్ టేకింగ్ కేపబిలిటీ ఉంది, బికాజ్ నేను ఇప్పుడు మంచి జాబ్లో ఉన్నాను, 25-35 వరకు నా ఏజ్ ఉంది, నాకు ఇంకొక 15-20 సంవత్సరాల ఇన్కమ్ ఉంది, నేను ఇప్పుడు ఇన్వెస్ట్ చేసే డబ్బులు నాకు ఇప్పుడు అవసరం లేదు. సో లాంగ్ టర్మ్కి మంచి రిస్క్ అయినా సరే మంచి కేటగిరీ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఏవి, ఎలాంటివి? బికాజ్ ఎందుకంటే మ్యూచువల్ ఫండ్స్లో చూసుకుంటే ఇండియాలో ఒక 35-40 రకాల కేటగిరీలు, ఈక్విటీలో కావచ్చు, హైబ్రిడ్లో కావచ్చు, డెట్ సైడ్ కూడా ఉన్నాయి. నాకు ఏ కేటగిరీ అనే కన్ఫ్యూజన్ చాలామందికి వస్తుంది. అందరూ కూడా చాలామంది ర్యాండమ్గా ఎవరైనా ఫ్రెండ్స్ని అడిగో, లేకపోతే ఏదైనా రివ్యూ సైటో ఏదైనా వెబ్సైటో చూసుకొని ఏదో స్టార్ రేటింగ్ చూసుకొని చేస్తూ ఉంటాం. దీనివల్ల ఏంటంటే స్టార్ రేటింగ్ ఇవన్నీ చూస్తే యూజువల్లీ రీసెంట్ పర్ఫార్మెన్స్తో ఏ ఫండ్ పర్ఫామ్ చేస్తే, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కేటగిరీ కానీ, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎటువంటి ఫండ్ అనేది కానీ అక్కడ చూపిస్తూ ఉంటుందన్నమాట. అది మీకు సూటబుల్ అవుతుందా, ఆ రీసెంట్ పర్ఫార్మెన్స్ ఎందుకు వచ్చిందో తెలియదు, ఆ కేటగిరీ ఆఫ్ ఫండ్స్ ఫ్యూచర్లో ఎలా వస్తాయో తెలియదు, మీ రిస్క్ ప్రొఫైల్కి ఆ కేటగిరీ కరెక్టా లేదో తెలియదు. అలాంటప్పుడు ఏం చేయాలి అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సో బేసిస్ ఏంటి? మీకు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్, మీకు రిటర్న్స్ ఆర్ ప్రయారిటీ, రిస్క్ మీకు తీసుకోవడానికి ఇబ్బంది లేదు, అలాంటి వాళ్ళకు మాత్రమే ఈ వీడియో. ఓకే, ఇప్పుడు నేను చెప్పే అంశాలన్నీ అలాంటి వాళ్ళకు మాత్రమే. రిస్క్ ఎక్కువ తీసుకుంటే రిటర్న్స్ కూడా, ఇట్స్ లైక్ పెండ్యులం అనమాట. మనం చిన్నప్పుడు ఫిజిక్స్ క్లాస్లో చూస్తుంటే పెండ్యులం ఇట్లా లాగుతూ ఉంటాం. ఒకవైపు ఎంత పైకి లాగడం అంటే ఎంత ఎక్కువగా రిస్క్ తీసుకొని వదిలేస్తే ఇంకోవైపు కూడా అంతే పైకి వెళ్తుంది, అంటే అంతే ఎక్కువ రిటర్న్స్ ఇస్తూ ఉంటుంది. ఇది మన రిస్క్ రిటర్న్స్కున్న రిలేషన్షిప్ కూడా అలాగే అనమాట. నువ్వు పెండ్యులంని పైకి ఎంతకు లాగితే అటువైపు ఎంత వెళ్తుందో, రిస్క్ కూడా ఎంత ఎక్కువ తీసుకుంటే యూజువల్లీ రిటర్న్స్ కూడా అలాగే ఉంటాయి ఇన్వెస్ట్మెంట్స్లో, ఈక్విటీస్లో కూడా. సో రిస్క్ అంటే ఏంటి అని ఇంకో కన్ఫ్యూజన్. రిస్క్ అంటే ఏమీ లేదు, అప్స్ అండ్ డౌన్స్, వొలటిలిటీ అనే దాన్ని రిస్క్ అంటాము. ఓకే, ఆ వొలటిలిటీ ఎక్కువగా ఉన్న యాసెట్స్ యూజువల్లీ మంచి రిటర్న్స్ ఇస్తాయనేది లాంగ్ టర్మ్లో తెలిసిన అంశం. సో వొలటిలిటీ అంటే ఏంటి? కొన్ని రకాల కేటగిరీస్, లైక్ ఎగ్జాంపుల్ స్మాల్ క్యాప్స్ ఉన్నాయి. అవి కంపెనీస్, చిన్న కంపెనీస్. సో స్మాల్ క్యాప్ ఫండ్స్ ఏవైతే స్మాల్ క్యాప్ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేస్తాయో అప్స్ అండ్ డౌన్స్ ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే చిన్న కంపెనీస్ స్టిల్ గ్రోయింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు ఆ కంపెనీ అట్లాంటి కంపెనీస్ ఒక క్వార్టర్లో వండర్ఫుల్ రిజల్ట్స్ ఇవ్వచ్చు. బికాస్ ఇంకా చిన్నదే కాబట్టి ఎగ్జిక్యూషన్ చేయలేక నెక్స్ట్ క్వార్టర్ పర్ఫామ్ చేయలేకపోవచ్చు. సో దాని మార్కెట్ ప్రైస్ కూడా దాని యొక్క పర్ఫార్మెన్స్ని బట్టి అప్స్ అండ్ డౌన్స్ ఎక్కువగా ఉంటాయి. సో ఎవరైతే స్మాల్ క్యాప్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు రిటర్న్స్ ఎక్కువ రావచ్చు, గ్రోత్ ఎక్కువ ఉండొచ్చు, బట్ అప్స్ అండ్ డౌన్స్ కూడా, ఆ జర్నీ కూడా, రోడ్డు కూడా అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయన్నమాట. సో అదే రిస్క్ ఆర్ వొలటిలిటీ మనం ఇన్వెస్ట్మెంట్ టర్మ్లో మాట్లాడేది. సో నేను చెప్పిన కండిషన్ ప్రకారం హై రిస్క్ కేపబిలిటీ లాంగ్ టర్మ్ చేసేవాళ్ళు ఎట్లాంటి కేటగిరీ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్లో పెట్టాలి అనుకుంటే, ఆబ్వియస్లీ ఏంటంటే మీరు ఒక 4, 5, 6 సంవత్సరాలు, 7 సంవత్సరాల వరకు నాకు డబ్బులు అవసరం లేదు అనుకుంటే, హై రిస్క్ తీసుకున్నాలనుకుంటే మిడ్ క్యాప్ ఫండ్స్ కావచ్చు. యూజువల్లీ ఏంటంటే మిడ్ క్యాప్ ఏంటంటే మిడ్ సైజ్ కంపెనీస్ అనమాట. యూజువల్లీ కొంచెం బ్యాలెన్స్ గ్రోత్ ఉంటుంది, ఆల్రెడీ కొంచెం ఎస్టాబ్లిష్డ్ అయిన కంపెనీస్ ఉంటాయి, బట్ సైమల్టేనియస్లీ దెర్ ఈజ్ అ రిస్క్ ఆఫ్ ఫెయిల్యూర్ కూడా. అంటే అందుకోసమే రిటర్న్ ఎంతగో కొంచెం వొలటిలిటీ కూడా అప్స్ అండ్ డౌన్స్ అలాగే ఉంటాయి. సో యూజువల్లీ ఏంటంటే ఇవి లార్జ్ క్యాప్స్ కన్నా కొంచెం అవుట్ పర్ఫార్మెన్స్ చేస్తాయి, బికాజ్ బుల్లిష్ మార్కెట్లో ఇవి ఎక్కువగా గ్రో అయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి. ఎట్ ది సేమ్ టైం బేరిష్ మార్కెట్లో కొంచెం అండర్ పర్ఫామ్ చేసే అవకాశాలు ఉన్నాయి. బట్ లాంగ్ టర్మ్కి మాత్రం దీస్ ఆర్ వండర్ఫుల్ ఫండ్స్, బికాజ్ లాంగ్ టర్మ్కి ఈ వేరియేషన్ అనేది స్మూతెన్ అవుతుంది, వొలటిలిటీ అనేది తగ్గిపోతుంది, ఫండ్స్ అనేవి బాగా రిటర్న్స్ ఇస్తాయి. సేమ్ వే మిడ్ క్యాప్ కన్నా కూడా ఇంకా బెటర్గా హయ్యర్ రిస్క్ తీసుకునే కేపబిలిటీ ఉంటే స్మాల్ క్యాప్స్. సో ఇక్కడ ఏంటంటే స్మాల్ క్యాప్ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేస్తారు, హయ్యర్ గ్రోత్ పొటెన్షియల్ ఉంటుంది, బట్ ఆల్సో హయ్యర్ వొలటిలిటీ ఉంటుంది, బట్ ఇంప్రెసివ్ రిజల్ట్స్ ఇవ్వచ్చు. మీరు చూసుకుంటే లాంగ్ టర్మ్లో చూసుకుంటే స్మాల్ క్యాప్స్ 15 కాదు 18-20% కూడా రిటర్న్స్ ఇచ్చాయి. సో ఎవరైతే మీకు డబ్బులు ఇమ్మీడియట్గా అవసరం లేదంటే రిస్క్ ఎక్కువ తీసుకుంటానా పర్లేదు అనుకున్నప్పుడు స్మాల్ క్యాప్స్, మిడ్ క్యాప్స్ బెటర్. నాకు అంత ఎక్కువగా వద్దు, ఈక్విటీ రిటర్న్స్ కావాలి అనుకుంటే స్టిక్ టు లార్జ్ క్యాప్స్ ఈక్విటీలో. ఇందులో కూడా కొన్ని ఏంటంటే ఫోకస్డ్ ఫండ్స్ అని ఉంటాయి, మచ్ మోర్ రిస్కియర్. ఇక్కడ ఎందుకంటే వాళ్ళు ఫోకస్డ్ ఫండ్లో ఒక 5-6 కంపెనీస్ ఆర్ మ్యాక్సిమం 10-12 కంపెనీస్లోనే ఇన్వెస్ట్ చేస్తారు. అన్లైక్ వేరే ఫండ్స్, ఇప్పుడు నేను చెప్పిన ఫండ్స్లో 20-30 కంపెనీస్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల రిస్క్ అనేది తగ్గిపోతుంది, డైవర్సిఫికేషన్ పెరుగుతుంది, మల్టిపుల్ కంపెనీస్లో అన్నీ ఒకేసారి పడిపోయే అవకాశాలు తక్కువగా ఉంటాయి కాబట్టి రిస్క్ తగ్గిపోతుంది. వేరే ఫోకస్ ఫండ్స్లో ఎంత తక్కువ ఫండ్స్లో చేస్తే రిస్క్ ఈజ్ హయ్యర్.
అట్లాగే థిమాటిక్ ఆర్ సెక్టోరల్ ఫండ్స్ ఉంటాయి. ఎవరికైతే మచ్ హైయర్ రిస్క్ తీసుకొని కొంచెం నాలెడ్జ్ ఉండి ఒక సెక్టర్ మీద బుల్లిష్నెస్ ఉంటే, అంటే నాకు తెలుసు ఐటీ సెక్టర్ బాగా పర్ఫామ్ చేస్తుందని మీకు వ్యూ ఉందనుకోండి, ఆ సెక్టర్ మీద ఓవర్ వెయిట్, అది మచ్ హయ్యర్ రిస్క్ దాన్ స్మాల్ క్యాప్ ఆల్సో. సేమ్ వే కన్జంప్షన్ ఫండ్ అయి ఉండొచ్చు, ఆర్ స్మార్ట్ బీటా ఫండ్స్ అయి ఉండొచ్చు. ఏదో ఒక పర్టికులర్ సెక్టర్ కానీ థీమ్ కానీ బాగా పర్ఫామ్ చేస్తుందని రిస్క్ తీసుకునే వాళ్ళు కూడా ఉంటారు, అంటే ఎక్కువగా ఇన్వెస్ట్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. సో ఇవి ఉన్నాయి. దెన్ ఇంకొకటి ఏంటంటే ఫ్లెక్సీ క్యాప్. సో నువ్వు ఒక ఫండ్ మేనేజర్ నమ్మితే ఏంటంటే మార్కెట్కి తగ్గట్టు తను లార్జో స్మాలో మిడ్డో ఫోకస్ ఎక్కువ చేసి ఫ్లెక్సిబుల్గా ఉంటాడు అనమాట. కొద్దిమంది ఇప్పుడు లాస్ట్ 1 or 2 yearsలో ఫ్లెక్సీ క్యాప్ పాపులర్ అయ్యాయి. బికాజ్ మనం చాయిస్ ఫండ్ మేనేజర్కి ఇస్తున్నట్టు, ఆర్ ఆ ఫండ్ మేనేజర్ ఆల్రెడీ ముందే చెప్తాడు లార్జ్ క్యాప్ హెవీ, స్మాల్ క్యాప్ హెవీ, లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్ హెవీ అని. దాని తగ్గట్టు మన రిస్క్ తగ్గట్టు ఆ ఫండ్ని సెలెక్షన్ చేసుకోవచ్చు, ఆ కేటగిరీని సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇన్ ద ఎండ్ మనం చూసుకోవాల్సింది ఏంటంటే మాత్రం స్మాల్ క్యాప్ అమాంగ్ ది ఈక్విటీస్ హయ్యర్ రిస్క్, మిడ్ క్యాప్స్ మోడరేట్ అమాంగ్ ఈక్విటీ, లార్జ్ క్యాప్ ఇంకా కొంచెం తక్కువ, ఫ్లెక్సీ క్యాప్ ఆర్ డైవర్సిఫైడ్ ఫండ్స్ మోర్ ఆర్ లెస్ లార్జ్ క్యాప్ కన్నా కొంచెం తక్కువ ఆర్ సేమ్ ఉంటుంది. సో ఇవన్నీ కూడా డిపెండ్ అయ్యేది ఏంటంటే మన ఏజ్ బట్టి, మన రిస్క్ ప్రొఫైల్ని బట్టి కేటగిరీస్ చూస్ చేసుకోవాలి. ఈ కేటగిరీ చూస్ చేసుకున్నాక నెక్స్ట్ స్టెప్ మంచి ఫండ్స్ ఆ కేటగిరీలో కన్సిస్టెంట్గా పర్ఫామ్ చేసేది మీ ఫండ్ మేనేజర్తో కానీ, మీ ఫండ్ అడ్వైజర్తో కానీ, మీ ఫైనాన్షియల్ అడ్వైజర్తో మాట్లాడితే అక్కడ కూడా చేస్తారు. సో బట్ కేటగిరీ చూస్ చేసుకోవడం మాత్రం నేను చెప్పిన కేటగిరీస్ మీరు హై రిస్క్ కేపబిలిటీ ఉంటే వాటిని సెలెక్ట్ చేసుకోవడం వల్ల మీకు లాంగ్ టర్మ్ మీరు అనుకున్న టర్మ్లో హయ్యర్ రిటర్న్స్ వస్తాయి. డోంట్ జస్ట్ బ్లైండ్లీ రీసెంట్గా ఏది బాగా పర్ఫామ్ చేసింది అనేది మాత్రం తెలియకుండా, కేటగిరీ గురించి కానీ ఏమి తెలియకుండా బ్లైండ్గా ఇన్వెస్ట్ చేయొద్దు. ఇఫ్ యువర్ ఇన్వెస్ట్మెంట్ హొరైజన్ ఈజ్ లాంగ్ 6-7 years, రిస్క్ టేకింగ్ కేపబిలిటీ ఉంది అంటే మాత్రం ఇట్లాంటి కేటగిరీస్లో మాత్రమే సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత ఏం చేయాలో మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ తెలిస్తే మాట్లాడితే, ఆర్ మీరు కొంచెం వేరే వీడియోస్ చూస్తే కూడా తెలుస్తుంది ఎట్లాంటి ఫండ్ సెలెక్షన్ విత్ ఇన్ ఏ కేటగిరీ చేయాలనేది. సో ఇలా చేసుకుంటే లాంగ్ టర్మ్లో మంచి వెల్త్ క్రియేట్ చేసుకోవచ్చు, అనుకున్నట్టు హయ్యర్ రిటర్న్స్ జనరేట్ చేయొచ్చు ఈవెన్ మ్యూచువల్ ఫండ్స్ నుంచి కూడా. Thank you for watching. Signing out, Dr. Anil Kumar Bachu.